విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల సమాధి ఎక్కడ ఉంది? అసలు శ్రీకృష్ణదేవరాయల సమాధి ఉన్నదా? చారిత్రక ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుత సోషల్ మీడియాలో మన అందరం చూస్తున్న 64 కాళ్ళ మండపం శ్రీకృష్ణదేవరాయల సమాధి అవునా కాదా? ఆధారాలు ఏమైనా ఉన్నాయో లేదో వాటిని ఇప్పుడు పరిశీలిద్దాం. విజయనగర వంశాన్ని పరిపాలించిన రాజు వంశాలు వారు అనుసరించిన మత విధానాలు ఏమిటో చూద్దాం. విజయనగర సామ్రాజ్యాన్ని 4 రాజవంశాలు పరిపాలించాయి. వాటి వరుస క్రమంలో సంగమ, సాళువ, తుళువ, అరవీడు వంశాల వారు. వీటిలో సంగమ రాజవంశం వారు శైవ మార్గాన్ని అనుసరించారు అని శాసనాల ఆధారాల ద్వారా తెలుస్తున్నాయి. సాళువ, తుళువ, అరవీడు వంశాల వారు శ్రీ రామానుజాచార్యులు స్థాపించిన శ్రీ వైష్ణవ మతాన్ని అనుసరించారు. విజయనగరాన్ని స్థాపించిన హరిహరరాయలు, బుక్కరాయలు సంగమ వంశానికి చెందినవారు. వీరు శైవ మార్గాన్ని అనుసరించారు. ఈ శైవ మతంలో అంత్యక్రియలు ఎలా ఉండేవంటే చనిపోయిన వారిని ఖననం చేస్తారు, అంటే పూడ్చే పద్ధతి. ఇది గృహస్థులకు సన్యాసులకు కూడా ఒకే పద్ధతిలో ఖననం చేసే అంత్యక్రియలు చేసేవారు. ఖననం చేస్తారు కాబట్టి వీరశైవులకు సమాధులు ఉండే అవకాశం ఉంది. సాళువ, తుళువ, అరవీడి వంశాల వారు శ్రీ వైష్ణవ మతాన్ని అనుసరిస్తున్నారు. శ్రీ వైష్ణవ మతంలో అంత్యక్రియలు గృహస్థులకు వేరుగాను సన్యాసులకు వేరుగాను నిర్వహించేవారు. గృహస్థులను దహనం చేస్తారు, సన్యాసులను ఖననం చేస్తారు, అంటే పూడ్చే పద్ధతి. కనుక శ్రీ వైష్ణవ మతాన్ని అనుసరించే గృహస్థులకు సమాధులు ఉండే అవకాశం లేదు. సన్యాసులకు బృందావనాలు అనే కట్టడాలు కట్టే పద్ధతి ఉంది. దీన్ని బట్టి చూస్తే విజయనగర మొదటి వంశం సంగమ రాజవంశానికి చెందిన వారికి సమాధులు ఉండే అవకాశం ఉంది. హంపీలోని వాటి చుట్టుప్రక్కల సంగమ వంశానికి చెందిన రాజు రాణుల సమాధులు ఇప్పటి వరకు ఏమీ లభించలేదు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు, కర్ణాటక పురావస్తు సంస్థ వారు కానీ ఇప్పటి వరకు కనుగొనబడలేదు. సాళువ, తుళువ, అరవీటి వంశాల వారు శ్రీ వైష్ణవ మతాన్ని అనుసరించారు కనుక వీరి ఆచారం ప్రకారం గృహస్థులను దహనం చేసి ఉంటారే తప్ప ఖననం చేసే ప్రసక్తే లేదు. కనుక తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు గృహస్థులు కాబట్టి ప్రత్యేకంగా సమాధి ఉండే అవకాశం లేదు. దహనం చేసిన తర్వాత ఆ ప్రాంతంలో స్మారక మండపం కట్టే అవకాశం ఉంది. హంపీ దగ్గరలో తుంగభద్ర నది సమీపంలో 64 స్తంభాల మండపం శ్రీకృష్ణదేవరాయల స్మారక చిహ్నం అనే శాసనాలు ఏమీ లభించలేదు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు కూడా ఎక్కడా తెలియచేయలేదు. కాబట్టి ఆధారాలు, శాసనాలు దొరికేంత వరకు ఈ 64 కాళ్ళ మండపం ఈ శ్రీకృష్ణదేవరాయల సమాధి అని కానీ స్మారక చిహ్నం అని కానీ చెప్పలేం. ఇది ప్రముఖుల అభిప్రాయం.